భగత పాపుడకృత భవాను బంధుండు నిజ మాతా పితృపక్ష ప్రభలభ యాదహాడు ఆస్తికుడు ఉదితుడై పెరిగే ప్రభం. ఇంటికి వెళ్ళిపోయింది, అన్నయ్య దగ్గర పెరుగుతుంది, అన్నయ్య దగ్గర ఉంటున్నదా. ఈ లోపల ప్రసవం అయింది, ఆస్తికుడు పుట్టాడు. చవన సుతుడైన ప్రమతితో చదివే సకల వేదాంగములు నిజ విమల బుద్ధి ఎరిగే సకల శాస్త్రంబులెల్లా అందు అధిక సాత్వికుడాస్తికుడు అనగజనులు. చాలా గొప్పగా చదువుకున్నాడు ఈయన. చవన సుతుడైన ప్రమతితో చదివే, చవన మహర్షి యొక్క కొడుకులైన ప్రమతి దగ్గర ఈయన చదువుకున్నాడు. సకల వేదాంగాలు కూడా ఎంతో విమలమైన బుద్ధి కలవాడు అని, సాత్వికుడు అని ప్రజలందరూ కూడా ఆయన్ను చూసి అనుకుంటూ ఉండేవారు. అట జనమేజయుడు తక్షక విషానలంబునన్ను తన జనకు పంచత్వంబు ఉదంకు వలన ఎరింగి మంత్రులను చూచి, ఇది ఏమి నిమిత్తము, దీని సవిస్తారముగా చెప్పుండన్నా. మంత్రులు ఇట్లనిది. జనమేజయుడు తక్షక విషానలంబున తన జనకు పంచత్వంబు ఉదంకు వల్ల ఎరింగి, ఉదంకుడు చెప్పాడు కదా వచ్చి, నీ తండ్రిని జనమేజయుడి యొక్క తండ్రి పరీక్షిత్తు తక్షకుడు యొక్క విషయంకి బలయ్యాడు ఆయన. కాబట్టి వాడి మీద పగ తీర్చుకోవాలి మనం. నాకు కూడా నేను గురువుగారి భార్య కోసం కుండలాలు తెస్తుంటే అవి అపహరించాడు, వీడిని శిక్షించాలి, మనం సర్పయాగం చేయాలని కదా చెప్పాడు. ఆ సంగతి గుర్తుంచి, ఇది ఏమి నిమిత్తము, దీని సవిస్తారంభగా చెప్పుండని మంత్రులండ్రి. అభిమన్యునకు విరాటాత్మజయైన ఉత్తరకును పుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరిక్షేమున ఉదయించి పరీక్షితుడు నా పరగువాడు. పరీక్షయంలో ఉదయించాడు కాబట్టి ఆయన పరీక్షిత్తు అని పేర్కొన్నారట. ఆయన పరిక్షయం అంటే అయిపోతుంది, వంశాంతరం జరిగిపోతుంది కాబట్టి ఆఖరిలో మిగిలిన వాడు ఒక్కడే కాబట్టి వాడు పరీక్షిత్తు. పరిక్షయం అంటే అంతరించిపోవడం, వంశం అంతరించకుండా నిలబెట్టాడు కాబట్టి పరీక్షిత్తు అయ్యాడు. అభిమన్యుడికి విరాట పుత్రిక అయిన ఉత్తరకు పుట్టిన ధర్మమూర్తి ఆయన. ధర్మార్థకామము తప్పక సలుపుచును పూని భూప్రజునెల్ల పుణ్యచరిత అనగుడై రక్షించి 67 రాజ్యం భూసేసిన వృషభుడు 60 ఏళ్ళు పరిపాలించాట ఆయన. ఆ రాజు ఎవరు? పరీక్షిత్తు. భూ ప్రజల్ని ఎంతో పుణ్యచరిత్ర గలవాడు ఆయన. ధర్మ అర్థ కామముల్ని చక్కగా వాటిని నిర్వహిస్తూ ఉండేవాడు. అధిక ధర్మమార్గుడైన నీ అట్టి శత్రుత్రుబడసి ఉన్న పుణ్యుడు అన్యనాథమకుట మణిగణ ప్రభారంజిత పాద పంకజుండు భరత నిపుడు భవత్ ప్రపితామహుండైన పాండురాజు నుంబోలే మృగయాసక్తుండయి ఒక్కనాడు ఈయనకు కూడా తాత ముత్తాతల అలవాట్లు ఎక్కడికి పోవుట. ఈ పరీక్షిత్తు ఒకరోజు తన యొక్క ప్రపితామహుడు, పితామహుడు అంటే పితామహుడు ప్రపితామహుడు. పిత అంటే తండ్రి, పితామహుడు అంటే తాత, ప్రపితామహుడు అంటే ముత్తాత. నీ ముత్తాతలాగానే పాండురాజులాగానే ఆయన మృగయాసక్తుండయ్యాడు. మృగయాసక్తి అంటే మృగాల్ని వేటాడాలన్న ఆసక్తిని మృగయాసక్తి అంటారు. ఒక రోజున మహాగహనంబులం పెక్కు మృగంబుల నెగచి చంపి అడవికి వెళ్ళాడు. ఎన్నో మృగాలను చంపాడు. తన చేత వేటుబడి పారిన మృగంబు వెంటను తగిలి మహాధరుద్ధుండై యజ్ఞ మృగంబు పిరుందం పరచు రుద్రుండు నుంబోలే ఒక మృగము తప్పించుకొని పారిపోతుంటే దాని వెనకబడ్డాట. అమిత్రమద భేది ఒక్కరుడ అమృగాన్వేషణ భ్రమకాలిత చిత్తుడై తగిలి పారుచున్ ముందటను శమీకుడను వాని ఒక్క ముని సత్తమును సంతత క్షమాధమ సమన్వితం గనియే కానన అంతరంబును. దాన్ని అది పారిపోయింది. వెతుకుతూ వెళ్తూ ఉంటే
ఒక చోట శమీకుడు అనేవాడి ఆశ్రమం కనపడిందట. కానీ మునీంద్ర ఆయన్ని చూశాడు అక్కడ. నా ఏటుబడి మృగం బమ్ముతోనైట చచ్చినదే వచ్చినదే ఎక్కడం పారే నీ వెరుంగిందే నీ చెప్పుమని నా ముని మౌనవ్రతుండు కావున పలుకకున్నన్ కినిసి తత్ సమీపంబున అపగత ప్రాణంపై పడి ఉన్న పాముంతర వింటి కొప్పున నెత్తి ఆ ముని వృతం తగుల వైచి క్రమ్మరి హస్తిపురంబునకు వచ్చి ఉన్నంత ఎంతో కథ చెప్పారు. ఆ మునిని అడిగాట, నా దెబ్బ తినింది ఒకటి, తప్పించుకొని పారిపోయింది మృగం, దాన్ని నువ్వేమన్నా చూసావా? ఇటు పోవడం అంటే ఆయన మౌన దీక్షలో ఉన్నట్ట, తపస్సు చేసుకుంటున్నాడు, జపం చేసుకుంటున్నాడు, మాట్లాడకూడదు అని మాట్లాడలేదు అంతే. వెంటనే కోపం వచ్చింది దీనికి. ఇంత రాజు వచ్చి అడుగుతుంటే చెప్పవా అని పక్కన ఒక పాము చచ్చిపడి ఉంటే తన విల్లుతోటి దాన్ని ఎత్తి ఆయన మెళ్ళలో వేసి హస్తినాపురం వెళ్ళిపోయాట. ఆ శమీకు పుత్రుడు అంబుజ సంభవు గురించి భక్తితోడ ఘోర తపము చేయుచున్న సుప్రసిద్ధుడు శృంగి అన్వాడు శృంగి సముడా అంధ్యకోపి. ఆ శమీకు పుత్రుడు కూడా సామాన్యుడు కాదుట. ఎవరి మెళ్ళో అయితే ఈయన పాము వేశారు, ఆయనకి స్పృహ లేదు. ఆయన పాపం అమునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు మౌనంగా, మౌన దీక్ష వీడలేదు. కానీ శమీకుని యొక్క పుత్రుడు శృంగి అనేవాడు కూడా పెద్ద తపస్సు చేసిన వాట, అంబుజ సంభవుని గురించి. ఆయన తన జనకునరు తపవనాశన శవము తగిల్చి రాజసమున పరీక్షించన పాలుచనుడ కృషుడను ముని వలన ఎరింగి కోపమూర్ఛాన్వితుడై. ఆయన అలా తపస్సు చేసుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పాట, ఎవరు? కృషుడు అనే మునీశ్వరుడు. ఇగో పరీక్షిత్ అనే రాజు వచ్చి ఆయన మెళ్ళో పాము వేసి వెళ్ళాడయ్యా, మీ నాన్నగారి మెళ్ళో చచ్చిపోయిన పాముని శాపజలంబులెత్తుకొని విజనం పైన విపిన స్థానంబున విజితేంద్రియుండై మొదవుల చన్నులు వత్సరంబులు గుడుచునప్పుడు ఉద్గుతంబగు పయఫేనంబు తనకు ఆహారంబుగా మౌన వ్రతంబునం తపంబు చేయుచున్న మహావృద్ధు మదీయ జనకును అవమానించిన పరీక్షితుండు నేడు మొదలుగా 7 దివసంబులలోన తక్షక విషాగ్ని దగ్ధుండయి యమసదనంబున కరిగెడమని శాపం బిచ్చి తండ్రి పాలికింజని. మా నాన్న ఎటువంటి వాడు? విజితేంద్రియుడు, ఇంద్రియాలు జయించిన వాడు. అంతేకాదు ఎన్నో సంవత్సరాలు ఆహారం లేకుండా కేవలం పత్రాలనే ఆహారంగా చేసుకుంటూ కొన్ని రోజులు, గాలినే ఆహారం చేసుకుంటూ కొన్ని రోజులు మౌనంతో తపస్సు చేస్తున్నాడు. అటువంటి మహావృద్ధుణ్ణి మదీయ జనకుణ్ణి ఇంత ఘోరంగా అవమానిస్తాడు ఆ పరీక్షిత్తు. ఈ రోజు నుండి 7 రోజుల లోపల తక్షకుడి యొక్క విషాగ్నికి బలి చనిపోవుగాక అని శాపజలం ఎత్తుకొని శపించి ఆ తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళాట. ఎక్కడో ఈయన తపస్సు చేసుకుంటుంటే ఆ కృషుడు అనేవాడు వచ్చి చెప్పడము, ఈయన వెంటనే శాపం ఇవ్వడం, ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈయన ఉరగకళేబరమం సాంతరమున బడి వ్రేలు చునికి దరబగా అతిల స్థిరుడై పరమ ధ్యానాపరదేంద్రియ వృత్తినున్నవాని శమీకును చూశాడు. ఆ ఉరగం, చచ్చిపోయిన ఉరగం మెళ్ళో పడినా కూడా ఏమాత్రం కూడా ధ్యానానికి డిస్టర్బెన్స్ లేకుండా ఆయన ధ్యానం ఆయన చేసుకునేవాడిని. కానీ ఆ ఎరుగ కళేరు పారవేచి తక్షణంబా ప్రబుద్ధ నయనుండైన తండ్రికి అభివాదము చేసి బాష్పపూరిత నయనుండై శృంగి పరీక్షితును ఉద్దేశించి తన చేసిన శాపస్థితి చెప్పిన విని శమీకుండు కరంబడలు ఇట్లని క్రోధమ తపము చెరుచును. బా ఎంత కమ్మటి వచ్చాం. క్రోధమ తపముంచెరుచును క్రోధమ అనిమాదులైన గుణముల బాపులు క్రోధమ ధర్మక్రియలకు బాధయకం క్రోధి కాదు ఆ తపస్వికి జన్నే. క్రోధి కాంతగదు, క్రోధం అనేది తగదు నాయన తపస్సుకి. ఎంత పని చేశావు, రాజు కదా ఆయన,
ఈ క్రోధం అనేదే తపస్సుని చెరిచివేసేది. ఈ క్రోధమదే అనిమాది అష్టసిద్ధుల్ని కూడా పోయేటట్టుగా చేసేది. ధర్మక్రియలకు అవరోధం నాయన ఈ క్రోధము. ఎందుకు ఇంత పని చేశావు అన్నాడు.